ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 17వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, మహారాజా, పాండవులు ఈ విధముగా ఆ భీష్మాచార్యుల వారిని వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిండు అని భీష్ముని చరణములకు మును మృక్కియు పాండు సుతులు క్రూరతలేక కనుచుండిరి సముఖంబున ఘనవీరుడు కురువరుండు గని ఇట్లని ఆ భీష్ముడు దుర్యోధనుడు చూసి మాదిరిగా అంటున్నాడు, శిరము నిల్వగను ఏమైనా శీఘ్రముగను ఉంచ క్లేశముగా కుంటూర్వినాథ అని దివ్యమైనట్టి తిండపుడు పరగకొని వస్తే వలదని పలికే త్వరగా. దుర్యోధన శిరము నిలవటానికి, శిరమును ఆపుకోవటానికి కష్టము కాకుండా, నా తలకు కష్టం కాకుండా ఏమన్నా కావాలనంటే ఆ దుర్యోధనుడు దివ్యమైనటువంటి ఒక మంచి దిండును తీసుకొచ్చిండు తల కింద పెట్టుకోవడానికి. అప్పుడు అది చూసినటువంటి భీష్ముడు, నాయనా ఇది అద్దు, పనికిరాదు, నీ అన్నము దినిమేమి కాముక అన్యాయములన్నీ చూసి తిన్నగా ఇప్పుడు వెళ్ళే వ్యాళ్ళను మన్ననతో మరి మంచితనముంచవయ్యా. దుర్యోధన, నీ అన్నం తిని నువ్వు చేసిన అన్యాయాలన్నీ చూసి నిన్ను అడ్డుకోలేక నీ అన్నం తిన్నదానికి ఎన్నో అన్యాయాలను మేము చూసినాం. దొడ్డు మీదకి వెళ్ళి దొబ్బేసి తీసుకెళ్ళి పరుపు లోపల పండబెట్టినట్టున్నాయి నీ పనులు, నీ మాటలన్నీ కూడా. ఆ దిండు నాకు అవసరం లేదని ఆ భీష్ముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు అని విజయునికై భీష్ముడు అనవుగా గురు చెరిగిలే చతి శీఘ్రముగా కొని 3 బాణములతో మనుజేసుని శిరము నాపే మరి దురభూమిన్. ఇట్లాంటిగా దుర్యోధనుడు అంటూ ఆ భీష్ముడు అర్జునుడి కాయ చూస్తే అర్జునుడు తెలుసుకొని 3 బాణములను నాటిండు శిరము కింద నాటి ఆ భీష్మాచార్యుల వారి శిరమును ఆ 3 బాణముల మీద ఆపిండు. హర్షించెను గంగాత్ముడు కురునాథు నడియే కూరిమి చేత మరి దివ్యమైన బుదకము సరగున దెమ్మనగనప్పుడు సంగరమందు. ఆ భీష్ముడు అర్జునుడు చేసిన పనికి చాలా సంతోషపడి దుర్యోధన అంటున్నాడు, దుర్యోధన, తాగటానికి నాకు మంచి నీళ్ళు కావాలి, తొందరగా తీసుకురాని అంటే పన్నీరు చూసి భీష్ముండు పన్నీరు చూసి భీష్ముండు పలికే పని లేదు పార్తుండు ఇచ్చు కనుగొను నీరమిందు అనగా గణేశరాము పాతాల మందు పన్నీరు చూసి భీష్ముండు. ఆ దుర్యోధనుడు తెచ్చిన నీళ్లను చూసి, దుర్యోధన, అవి నాకు పనికిరావు, నాకు నీళ్లు తెచ్చిస్తాడు ఎవరు? ఈ అర్జునుడు తెచ్చిస్తాడు చూడు అని అనేసరికి అప్పుడు ఆ అర్జునుడు బాణమును తీసుకొని పాతాళానికి వేసిండు. వేసేసి తాళ జలము వేగా వేసేసి తాళ జలము వేగ కలదు శరాము నను భేదించి త్వరగా కొని వచ్చే రణభూమిలోన ఉన్న భీష్ముని నిజదేహమున కొని వచ్చే రణభూమిలోన
ఆ అర్జునుడు వేసినటువంటి బాణము పాతాళం వెళ్ళి చల్లని నీళ్ళని తీసుకొని వచ్చింది. నీళ్ళని తీసుకొని వచ్చి ఆ నీరు ఆకాశానికి ఎగిసి ఆ భీష్ముని యొక్క దేహం మీద పారింది. ఆకాశము కెగసేదార మర్లీ పారే దేహమంతటా పార ఆకాశము కెగసేదార సౌఖ్య కారణ మాయానపుడు చూసి దీవించేనప్పుడు శాంతానుడు ఆకాశము కెగసేదార. ఆ నీళ్ళు ఆకాశానికి వేసి ఆ భీష్ముని దేహమంతటా కూడా పారినాయి. ఎప్పుడైతే ఆ నీళ్ళు చల్లటి నీళ్ళు దేహమంతటా పారినాయో ఆ భీష్ముల వారికి చాలా సంతోషం కలుగుతున్నది. దేహమంతా కూడా చల్లగా అనిపిస్తున్నది. కళ్యాణ రూపులై మీరు బహుకాలము సౌఖ్యముందేదారు కళ్యాణ రూపులై మీరు. అప్పుడు అదంతా చూసి ఆ భీష్ముడు నాయనలారా మీరు చల్లగా వర్ధిల్లని ఇట్లాంటిగా ఆ పాండవులకు అర్జునునికి దీవెనలు ఇచ్చిండని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. హర్షమున బలికే భీష్మును కప్పుడు మ్రొక్కి పాండవులు నిజ స్థానముకు పరగబోయిరి. అప్పుడు కురువీరునితో భీష్ముడనెను భూప వినుడి నా వాక్యమికనైన వీనులందు. చాలా సంతోషమని ఇట్లాంటిగా అంటే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తే భీష్మునికి ఇల్లు దండ ప్రమాణాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్యోధనుడు పిలిచి దుర్యోధన నేను చెప్పే మాట విను, ఇప్పటికన్నా ఏమి కాలేదు నేను చెప్పే మాట విను అని ఆ దుర్యోధనుడితోటి భీష్ముడు అంటున్నాడు. ఆయన అర్థము చాలగా పాయను సైన్యంబు మునిగి పరగను చాలా న్యాయము కాదన్యాయము ఛాయకు వైరంబిక చెప్పెద వినుమీ. చాలా అనర్థం జరిగిపోయింది. దుర్యోధన ఎందరో మంది రాజులు పోయిరి, సైన్యము వాయ, గుర్రాలు వాయ, ఏనుగులు వాయ, రథాలు వాయ, లెక్క లేకుండా నష్టం జరిగింది. ఇక జాలు చేయి, పగభావమును ఇడిసబెట్టు, నా మాట విను, యుద్ధమాపు అని ఆ భీష్ముడు దుర్యోధనుడితో అంటున్నాడు. ఇక నైనా పాండవులతో వైరము విడువు, ఇకనైనా పాండవులతో వైరము విడువు స్నేహభావంబు బాగుగా చేసి ఫలమూల సర్వము బ్రతికించుకో రాజ్యంబు ఏలుట కీర్తి లోకమునాను ఏలుట కీర్తి లోకమునాను కురు నాయక సావదాయికాను ఇకనైనా పాండవులతో ఇకనైనా పాండవులతోటి వైరభావమును ఇడిసబెట్టు, పగభావమును ఇడిసబెట్టి యుద్ధమును సాధించు. ఎందరో మంది నష్టపోయింది. అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు కూడా చాలామంది సంహరింపబడ్డారు యుద్ధరంగం లోపల. దుర్యోధన ఇప్పటికైనా ఏమైంది, వాళ్ళు మీరు కలిసి రాజ్యం వెళ్ళుకొని నీ వాళ్ళను నువ్వు బతికించుకో, కలిసి రాజ్యం మేలుకోండి మంచిగా ఉంటుంది అని ఆ భీష్ముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. కలనైనాను నీకభిమానంబు కలనైనాను నీకభిమానంబు కాదు నీకు విజయంబు బలవంతులు పాండవుల సాయము భగవంతుడు సతతంబు కాపాడును నిశిభవాలనక కాపాడును నిశిభవాలనక వసుదిశ విను చెడిపోక బలవంతులు పాండవుల సాయము. నువ్వు ఇడిసబెట్టకపోతివా ఈ పగభావమును నీకు కళ లోపల కూడా జయమన్నది కలగనే కలగది.
అక్కడ పాండవులకు సాయంగా ఆ పరమాత్ముడు ఉన్నాడు. దుర్యోధన, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి కూడా, ఎంతమంది దండపరాకురులు ఉన్నప్పటికీ కూడా నీకు జయము కలగదు. అక్కడ ఆ పరమాత్ముడు ఉన్నాడు. రాత్రి అనకుండా పగలనకుండా ఆ పరమాత్ముడు చాలా కీలకంగా వ్యవహరించి వాళ్ళను కాపాడుతూనే ఉన్నాడు. పుత్రశోకము ధృతరాష్ట్రునికి, పుత్రశోకము ధృతరాష్ట్రునికి పృథ్వీలో నారాకుంటా దాత్రీషాజేయుమి బౌద్ధరానీశులు నీ వెంట బహుక్లేశము నొందిరీజుడు, బహుక్లేశము నొందిరీజుడు విషామమృతము చేయుము నేడు పుత్రశోకము ధృతరాష్ట్రునికి. వంశం నాశనమైందని ఏడ్చుకుంటా ఎరకుంటా చెయ్యు నువ్వు. ఆ ధృతరాష్ట్రుడు గాంధారి ఇల్లు ఏడకుంటా, అయ్యో నా కుమారులు యుద్ధరంగం లోపల చనిపోయి వంశమంతా కూడా మునిపాయని ఇట్లాంటిగా ఏడకుంటా చెయ్యు. వాళ్ళు మీరు కలిసి రాజ్యమేరుకోలేదు. నీతోటి కలిసి ఉన్నటువంటి రాజులందరూ కూడా చాలా నష్టపోయారు. వాళ్ళు కూడా సంహరింపబడ్డారు, సైన్యం కూడా సంహరింపబడ్డది. ఇదంతా కూడా ఈ చెడు పనినంతా మంచిగా చేయు, యుద్ధం నాపేయని దుర్యోధనుడితోటి భీష్ముడు ఇట్లాంటిగా అన్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. అనగను కురువీరుడు ఏమనడాయను మౌన్యుడయ్య మరిగనుగొనగా జననాయక గంగాత్ముడు తన మనమున హరిని చాలా తలుచుచుండు. భీష్ముడు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ ఈ దుర్యోధనుడు ఏమనకుండా మౌనంగా ఉండిపోయింది. అక్కడ ఆ భీష్మాచార్యుల వారు పరమాత్మని తలుస్తున్నాడు. గణపుణ్యుడు ఇలా బడేనని భాస్కారి, గణపుణ్యుడు ఇలా బడేనని భాస్కారి గణవచే దూరము అనుమానంబున నిలిచితే భీష్ముడనేను వీర సముఖము, భీష్ముడనేను వీర సముఖము గణపుణ్యుడు ఇలా బడెనని. వీరాది వీరుడు, పుణ్యాత్ముడు, బలవంతుడు ఆ భీష్మాచార్యులు వారు యుద్ధరంగం లోపల పడిపోయిండని తెలుసుకున్నటువంటి కర్ణుడు అక్కడికొచ్చి దూరం నుండే చూస్తున్నాడు, అనుమానం చేస్తున్నాడు వెళ్ళటానికి, దగ్గరికి వెళ్ళటానికి. అప్పుడు ఆ భీష్ముడు చూసి వీరాది వీర దా దగ్గరికి రాని ఇట్లాంటిగా పిలుచుండు. సని రమ్మనాగానే పోయి కర్ణుడు చేసే నమస్కారము, సని రమ్మనాగానే పోయి కర్ణుడు చేసే నమస్కారము వినయంబునా కరములు ముకులించియు వినూతించను అధికాము సని రమ్మనాగానే పోయి కర్ణుడు. ఆ కర్ణుని ఎప్పుడైతే భీష్ముడు పిలిచాడో దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసిండు, చేతులు జోడించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అపరాధిని అన్యాయిని ద్రోహిని, అపరాధిని అన్యాయిని ద్రోహిని ఆహా మీ తోడాను, కపట భావమున కలహము గోరి కరుణించియు ఇటాటాను అపరాధిని అన్యాయిని. మహాత్మా, నీ పట్ల నేను చాలా మిమ్మల్ని ఎన్నో విధాలుగా నేను బాధ పెట్టిన, నేను తప్పు పనులు చేసిన, అన్యాయం చేసిన, నేను ద్రోహం చేసిన, కపట భావంతో నేను ఇట్లాంటిగా మెదిలిన. కృపసాగార నా నెపమూలెన్నాక క్రూరభావమంతాను ఇప్పుడు మానుడని మ్రొక్కి పలుకాగా
ఈ నా సూనుని తోడాను కృపసాగార నా నెపములెన్నాక. మహాత్మా, నేను చేసిన తప్పులను నువ్వు లెక్క పెట్టకుండా నన్ను క్షమించు అని ఇట్లాంటిగా ఆ కర్ణుడు భీష్మాచార్యుల వారికి దండ ప్రమాణాలు చేస్తే అప్పుడు భీష్ముడు ఏమంటాడు కదా ఆ కర్ణునితోని, అనే వీరా నిరుగని నా మనసు, అనే వీరా నిరుగని నా మనసు ఆనందము చాలాగా విని ప్రార్థించే నీ వార్త నారదుడు విస్తారము నాకీగా. అనే వీరా నిరుగని. వీరాది వీరా కర్ణ, నిన్ను చూసి నా మనసు చాలా ఆనందపడుతున్నది, నాకు చాలా గమ్మత్ అనిపిస్తున్నది, సంతోషం అనిపిస్తున్నది. నీ వార్త అంతా కూడా ఇంతకుముందు నారదుడు సవిస్తారంగా నాకు తెలియజేసిండు. కని తెల్పే నీవు కుంతి సుతుడావాని, కని తెల్పే నీవు కుంతి సుతుడావాని కారణమిట్లుండగా ఘన బ్రహ్మాదుల వశమా తీర్ప ఈ గతి కురుపతి జాయాగా. కని తెల్పే నీవు కుంతి సుతుడావని. ఆ వార్తంతా కూడా నీ జన్మ వృత్తాంతమంతా కూడా ఆ నారద మహర్షి నాకు తెలియజేసిండు. నువ్వు కుంతికి ముందు పుట్టిన బిడ్డవని ఇట్లాంటిగా చెప్పిండు. కారణమైతే గిట్లాంటిగా ఉన్నది. ఈ కారణం తీర్పతందుకు కూడా ఆ బ్రహ్మదేవుని వశము కాదు, దేవతల వశం కూడా కాకుండా ఉన్నది. ఈ దుర్యోధనుడు దుర్మార్గుడు ఇట్లాంటిగా ఇది యుద్ధముని పెట్టుకొని ఇట్లాంటిగా మనల్ని ఎన్నో కష్టాల పాల్చేసిండు. దినకర వీర్యము చాతను అనముగా జనించినావు అల్పుల గుడి, తన వారలగని వైరము పని పూనిక జాయనాయ ప్రాప్తవశాన. ఆ సూర్య భగవానుని వలన నువ్వు జన్మించినవు. ఈ దుర్మార్గులు దుష్టులు అల్పులు నీచులు వీళ్ళతోటి కూడి తన వారితోటి యుద్ధం చేయవలసి వస్తున్నది. ఏం చేస్తావు కర్మ అని ఆ కర్ణునితోటి భీష్మాచార్యుల వారు అంటున్నాడు. ఇప్పటికైనను ఇలలో నా వైరంబు విడిచి అనుజులా గూడి వివరముగను సుఖించుడనగను సూర్యపుత్రుడు లేసి అతి వెకులము చాతనెను మహాత్మా. కర్ణ, ఇప్పటికన్నా అయిందేమున్నది, పోయిందేమున్నది. బతుకున్న వాళ్ళైతే బతుకుంటారు కదా, ఇప్పటికేమీ కాలేదు. ఆ పాండవులతోటి వైరమును మానుకొని నువ్వు వాళ్ళతోటి కూడుండి అందరు కూడా సుఖపడుండి అని ఇట్లాంటిగా అంటే ఆ భీష్ముడు ఆ మాటలు విన్న కర్ణుడు అక్కడి నుంచి లేచి ఏమంటాడు కదా, ఓ మహాత్మా, ఇక మీరు కృపదలచియు పగ విడిచి కూడు మనసు పలుక కొడిచట. ఇక మీరు కృపదలచియు పగ విడిచి కూడు మనసు పలుక కొడిచట. జగదీశుడు నాతో పూర్వము అగణితముగా తెల్పే పోరుమాని. మహాత్మా, దయచేసి మాత్రం నువ్వు ఈ మాటలన్నీ ఇక్కడ మాట్లాడకు. ఇంతకుముందే ఆ పరమాత్ముడు నాకు అన్ని విధాలుగా సవిస్తారంగా తెలియజేసిండు. నా వృత్తాంతం నాకు అంతా కూడా తెలియజేసిండు. నా మూలము కలహ కార్యము ఈ మైలు బెరిగె చూడా. ఈ సమయమున ప్రేమతో అనుజుల గూడుట భూమిలో నపకీర్తి నన్ను బోధించకుడి. మహాత్మా, నేను చేయంగానే ఈ గుసలాట ఈ యుద్ధం జరుగుతున్నది. ఆ దుర్యోధనుడు నా మీద నమ్మకంతో యుద్ధమును పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దుర్యోధనునికి వాసి పాండవులతోటి కూడితే నలుగురు నవ్విపోతారు, అపకీర్తి వస్తుంది. మహాత్మ, ఆ మాటలు నాకు చెప్పగాని ఆ కర్ణుడు భీష్మునితో అంటున్నాడు, ప్రాప్తహీనుని నీచులా పాలబడితి పరమ భాగవతోత్తములు పాండు సుతులు అపజయము పొందరెన్నడి యవనిలోనా
రక్షకుడు లక్ష్మీనాథుడు రథము మీద. అదృష్టహీనుని మహాత్మ ఈ దుర్మార్గుల చెంతకు నేను చేరవలసి వచ్చింది, దుర్యోధనుడి చెంతకు చేరవలసి వచ్చింది. ఆ పాండవులు చాలా పుణ్యాత్ములు, భాగవతోత్తములు, భక్తులు వాళ్ళు. ఆ పరమాత్ముడు అర్జునుని రథం లోపల ఉంటున్నాడు. అర్జునుని విడిసబెట్టి ఉన్నది లేనే లేదు. వినుడి నా ప్రార్థన ఇక అనబోకుడి ఎవరితోటి అయ్యేటి విధము, కనుగొనిడి కారణార్థము సరియేదనని మ్రొక్కి తర్లే సౌరగ భూప. మహాత్మా, విజయం అన్నది పాండవులకే కలుగుతుంది. పరమాత్ముడు రథం మీదనే ఉన్నాడు, హరిహరులు ఉన్నారు, విజయం అన్నది వాళ్ళకే కలుగుతుంది అని ఇట్లాంటిగా ఆ భీష్మాచార్యుల వారితోటి కర్ణుడని, ఆ భీష్మాచార్యుల వారికి కర్ణుడు దండ ప్రమాణాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. నిత్యమానము పాండవులు నీతి చేత వచ్చి భీష్ముని సేవించి వరుసతోను, పొసగ గంగాత్ముడనే భూపే పొందుగను నన్ను బిల్వకుడి ఊరికే నాకమందు. ప్రతినిత్యము పాండవులు భీష్మాచార్యుల వారి దగ్గరకు వచ్చి ఆయనను కలుస్తూ వెళ్తున్నారు. అయితే ఒకనాడు అన్నాడు, మీరు ఊకే ఇక్కడికి రాకుల్లి, నన్ను మాట్లాడియకుల్లి, మీరు వెల్లుల్లేని రానే రాకుల్లేని భీష్ముడు ఆ పాండవులతోటి అన్నాడు. స్తుతి చేసద పరమాత్ముని అతులితముగా ఎవరు ఇచటానకుడి ఏమి, ఈ గతి బలికి భీష్ముడప్పుడు మదిలో పలనామ స్మరణ మరి చేయుచును. నేను పరమాత్మని ధ్యానించుకుంటా, మీరు మాటి మాటికి వచ్చానని ఇక్కడ ఇది చేయకుంది, అవంతరాలు కలిగించకుంది, నేను పరమాత్మని ధ్యానిస్తా అని ఇట్లాంటిగా ఆ పాండవులతో, అంటే పాండవులు వెళ్ళిపోయాళ్ళు. ఆ భీష్ముడు పరమాత్ముని తలుస్తున్నాడు, కృష్ణమూర్తిని. ఉండే శరాసనమందున బండనంబున కురుబలంబు భయపడి చాలా, పాండవుల భాగ్యమెన్నగా చండాసుడు పూర్వ దిశకు చేరే నరేంద్ర. ఇట్లాంటిగా ఆ పరమాత్మని నామస్మరణ చేసుకుంటా అంపశయ మీదనే ఉన్నాడు. ఇక యుద్ధరంగము లోపల ఈ కౌరవులందరూ చాలా భయపడి పాండవుల యొక్క భాగ్యము ఎన్నుకుంటా అలా మంచితనమును పొగుడుకుంటూ ఉన్నారు. ఆ సమయం లోపల సూర్యభగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోయాడు. పురుషుడు లేనటి పూబోరుల వలె కనబడు సైన్యంబు కథనమందు అతి వ్యాజ్యమున నిలిచానే కురునాథుడు సేనాపతి నేనెవర్ని చేతుననుచు. మొగోడు లేని ఆడిది ఎట్లాంటిగా ఉంటుందో ఆ మాదిరిగానే సైన్యాధికారి లేనటువంటి సైన్యము ఆ మాదిరిగా ఉన్నది. అప్పుడు అదంతా చూసినటువంటి దుర్యోధనుడు నేను ఓళ్ళని చెయ్యాల సేనాపతినని ఇట్లాంటిగా చింతకొని కర్ణుని బెలుసుగా సేలుగాను ప్రస్తుతించను సేనాపతిని మీరు, నిర్ణయము చేయుడందరూ నిలిచి తలచి సకల జన సమ్మతము రీతి సరసులిచట. శకునుణ్ణి కర్ణుని పిలుచుకొని అలతోటి అంటున్నాడు, మరి సేనాపతిని నేను ఎవరిని చేయాలా, మీరు అందరూ కలిసి వీరాది వీరుణ్ణి ఇట్లాంటిగా చెయ్యుల్ని అని ఆ దుర్యోధనుడు అలతోటి అన్నాడు. జనులార భీష్మ పర్వమనవుగా సంపూర్ణమాయ హరి కృపచాత, హరి కవిత అనే పనిపోని రచన చేసును మనుజుని ప్రజ్ఞేమి లేదు మైలో కనగా. ఇప్పటికీ ప్రేక్షకులారా భీష్మపర్వం అయిపోయింది. ఇదంతా కూడా ఆ పరమాత్ముడే రచన చేసాడు. వచ్చే ద్రోణ పర్వం కూడా ఆ పరమాత్ముడే రచన చేస్తాడు. ద్రోణ పర్వంతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ప్రేక్షకులందరికీ నమస్కారం.